డాక్టర్ గారు, నాకు పైల్స్ ప్రాబ్లం ఉంది. 2 మొలలు కూడా వచ్చాయి. దీనికి పరిష్కారం ఏంటి? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ విద్యాసాగర్ గారు సమాధానం అందిస్తారు. మామూలుగా జనాలు పైల్స్ ప్రాబ్లమ్ అని అంటారు. పైల్స్ ప్రాబ్లము అనేది జనరల్ పబ్లిక్లో చాలా విధమైన అపోహలు ఉంటాయన్నమాట. పైల్స్ అంటే ది మెడికల్ లాంగ్వేజ్లో హిమరాయిడ్స్ అంటారు. హిమరాయిడ్స్ అంటే రక్తనాళాలు వాచి ఉంటాయన్నమాట. అవి మన రెక్టంలో యానల్ కెనాల్ అంటే మోషన్ పోయే చివరి భాగంలో ఉంటాయి. మామూలుగానే చాలామందికి ఇవి ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే కొందరిలో ఎవరికైతే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉంటుందో వాళ్ళ లోపల ఏమవుతుందంటే రిపీటెడ్ ప్రెషర్ ఉండడం మూలాన ఈ నరాలన్నీ ఎక్కువగా వాచిపోయి బ్లీడింగ్ వస్తాయి. ఈ బ్లీడింగ్నే పైల్స్ అంటాము. దాన్నే అరిసెమొల్లలు అనేసి లోకల్ లాంగ్వేజ్లో అంటాము. సో దీనికి పరిష్కారం ఏంటి అంటే మనకు కాన్స్టిపేషన్ రాకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే బ్లీడింగ్ వస్తుందో అప్పుడు ఆ బ్లీడింగ్ ఆపడానికి తగిన మెడిసిన్స్ ఇస్తాము. అయితే కాన్స్టిపేషన్ కనుక క్యూర్ కాకపోతే ఈ బ్లీడింగ్ అనేది మళ్ళీ వస్తుంది. కాబట్టి మలబద్ధకం లేకుండా చూసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. మలబద్ధకం లేకుండా కూడా బ్లడ్ వచ్చిందనుకోండి, అప్పుడు దీన్ని కొన్ని రకాల వీనస్ టోన్ ఇంక్రీజ్ చేసే మెడిసిన్స్ వాడతాము. దాంతో కూడా ఇంప్రూవ్మెంట్ రాలేదు అంటే చివరిగా మేము ఎండోస్కోపీ ద్వారా బ్యాండింగ్ అని చేస్తామన్నమాట. ఆ బ్యాండింగ్ చేయడం వలన ఆ నరాలు మొత్తము బ్లాక్ అయిపోయి బ్లీడింగ్ కాకుండా ఉంటుంది. ఈ బ్యాండింగ్ సక్సెస్ అనేది 80 to 90% ఆఫ్ ది టైమ్స్లో సక్సెస్ అవుతుంది. ఇది కనుక ఫెయిల్ అయిందనుకోండి, అంటే ఫెయిల్ కావడం అంటే బ్యాండింగ్ చేసిన తర్వాత కూడా 2 వారాల తర్వాత మళ్ళీ బ్లీడింగ్ కనుక మొదలైతే సెకండ్ బ్యాండింగ్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. అప్పుడు కూడా ఫెయిల్ అయితే చివరిగా మనము దాన్ని సర్జరీకి పంపించాల్సి వస్తుంది. అయితే ఇవి రక్తనాళాలు కాబట్టి ఒకసారి మనం సర్జరీ చేసినాక కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మలబద్ధకం ఉన్న వాళ్ళలోనే ఇట్లా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మలబద్ధకం కనుక క్యూర్ అయింది అనుకుంటే ఒకసారి పైల్స్కి ఏదైనా మెడికల్ కానీ సర్జికల్ కానీ బ్యాండింగ్ కానీ ఏ రకంగా ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అవి రిపీట్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.